అలాంటి పార్టీలోకి మేము వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు మంచి చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది 5 సంవత్సరాలు ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటమో, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పథకాలను హేళన చేయడమో, లేదా వాటిపై విషం చిమ్మటమో రాజకీయం అవ్వదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు రావాలి అంటే మంచి చేసి ఉండాలి. ఇవాళ వారికి చిట్ట చివరి అవకాశం. ఇప్పుడు కూడా ఈ అవకాశాన్ని వదిలేసుకుంటే చారిత్రాత్మక తప్పిదం అవుతుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు. గుర్తుంచుకోవాలి సార్. అంటే వారు చేస్తున్నటువంటి ఈ విధ్వంసకాండ వారి రాజకీయానికే పరాకాష్ఠగా మారుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఈ 10 రోజుల్లోనే చీత్కరించుకునేటటువంటి పరిస్థితి. ఏ గ్రామంలో శాంతి లేదు, ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రక్షణ లేదు. గ్రామాలలో చిచ్చు పెట్టడం, అధికారుల్ని బెదిరించటం. మా ఎర్రగొండపాలెంలో అయితే ఆల్రెడీ వసూళ్ల పర్వం మొదలు పెట్టేశారు వారి ఇన్ఛార్జి గారు. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. అధికారుల్ని గెలవకపోయినా కూడా, ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా అధికారులందరినీ పిలిపించి ప్రభుత్వం కొలువు తీరక ముందే హుకుములు జారీ చేస్తూ, ఆర్డర్లు ఇస్తూ, ఆంక్షలు పెడుతూ, రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేస్తూ వారు చేస్తున్నటువంటి దుర్మార్గ కాండకి ప్రజలు చాలా తొందరగా రివర్స్ అవుతారు. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఇవాళ చంద్రబాబు గారు అమరావతి పర్యటిస్తూ కూడా మీరు స్టార్ట్ చేసినటువంటి ప్రజావేదిక కూల్చివేత, అట్లాగే పాడుబెట్టినటువంటి అమరావతి, నాశనం చేసినటువంటి పోలవరం, ఇలాగ రాష్ట్రాన్ని విధ్వంసాలుగా చేసినటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాని వ్యక్తి అన్నది గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు సార్. నిజంగా అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి నాయకుడు, ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఆ పోలవరం పక్కన వెళ్ళి కూర్చొని అబద్ధాలు మాట్లాడడమే అసలు వారి విధానం. వారు ప్రజలకి తెలియదు అనుకుంటున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది బహిర్గతం అయిపోయింది. అబో కాపర్ డ్యామ్ కొట్టకపోయింది. అగ్బో కాపర్ డ్యామ్కి సంబంధించి 800 మీటర్లు వెడల్పు పెట్టి అక్కడి నుంచి వాటర్ని డయాఫ్రమ్ వాల్ మీదకి వదిలింది. డయాఫ్రమ్ వాల్ అనేటటువంటి నిర్మాణం మెయిన్ డ్యామ్కి పునాది. ఈ డ్యామ్ కట్టాలి అంటే ఆ పునాది నిలబడితేనే డ్యామ్ కట్టగలం అనేటటువంటి కనీస జ్ఞానం ప్రజలందరికీ వచ్చేసింది సార్. డయాఫ్రమ్ వాల్ మీద వీరు చేసినటువంటి ఒక తప్పుడు విధానం వలన అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ స్పిల్వే కంప్లీట్ చేయకుండా వాటర్ని స్టోర్ చేయలేక